చాలాసార్లు మన జీవితంలో ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా, ఎందుకంటే పరిస్థితులు విషమించిపోతున్నాయి, ఎందుకు రాను రాను పరిస్థితులు ఇంకా చేజారిపోతున్నాయి, ఎందుకు సిచ్యువేషన్ బ్యాడ్ నుంచి వర్స్ట్కి వెళ్ళిపోయింది, 75 అప్పుడు నెరవేరలే, 85 నెరవేరలే, ఒక్కొక్క బర్త్డేలో ఒక్కొక్క యానివర్సరీ కేక్ కట్ చేసుకుంటా ఉంటే ఉన్న ఆశలు ఏమైనాయి? చాలామందికి బర్త్డే సెలబ్రేట్ చేసి సంతోషం కాదు. చాలామందికి బర్త్డే సెలబ్రేట్ చేస్తుంటే అప్పుడు ఆ బర్త్డేతో పాటు ఏమొస్తుంది? భయం వస్తుంది. అంటే ఇంకొక సంవత్సరం నా ఆశలన్నీ కూడా ఏమైనాయి? అడియాశలు అయిపోయి హోప్స్ అన్నీ కాకెత్తుకుపోవడానికి ఇంకొక సంవత్సరం ఏమైనా నేను దగ్గరికి అయ్యాను. మనిషి పాసిబిలిటీ ఏమవుతా ఉంది? ఒక్కొక్క సంవత్సరం కేక్ కట్ చేస్తుంటే ఒక్కొక్క అవకాశం ఆ క్యాండిల్ హుఫ్ అంటే ఆరిపోయేది దీపపు వెలుగు కాదు, ఆరిపోతుంది మనిషి లోపల ఆశలు. హ్యాపీ యానివర్సరీ ఏబ్రహాం అండ్ సారా, మీరు 80 సంవత్సరాలు దాటుతున్నారంటే మనసులో ఒక ఆలోచన ఏంటంటే, ఇది హ్యాపీనా సాడా, ఇది సంతోషమా దుఃఖమా అంటే సారా మనసులో అనుకుంటుంది, నవ్వుకుంటుంది, బయట ఎవరికి చెప్పదు. మీరు విష్ చేయండి మీరు. ఇప్పుడు వాగ్దానం నెరవేర్పుకు నాకు కాసింత ఆశలు ఏమైనాయండి? ఆరిపోయాయి. లాస్ట్కి క్యాండిల్ ఊపుదామంటే ఆశలు కూడా. ఎవ్రీ పాసింగ్ ఆఫ్ ఎన్ ఇయర్ ఆల్ ద హోప్స్ వర్ గెట్టింగ్ బరీడ్. ఎవ్రీ యానివర్సరీ వాజ్ రిమైండింగ్ దే ఆర్ నియరింగ్ ద డెత్. ప్రతి జన్మదినము, ప్రతి వార్షికము, ప్రతి యానివర్సరీ మన జీవితంలో ఏం గుర్తు చేస్తుంది తెలుసా? మరణానికి మనం ఏమవుతున్నామండి? దగ్గర అవుతున్నాం. ఆశల నెరవేర్పుకు, వాగ్దాన నెరవేర్పుకు ఇంకా దూరం పెరుగుతుందనే సత్యాన్ని కదా జ్ఞాపకం చేసేది. భవిష్యత్తు కూర్చున్న చాలామంది కాలం ఆగిపోతే బాగుండు, నా బిడ్డలకి ఇంకా వివాహం కాలే, కాలం ఆగిపోతే బాగుండు, వాగ్దానం ఇంకా నెరవేరలే, భౌతికంగా సామర్థ్యం అంతా పోయింది, ఆర్థికంగా సామర్థ్యం అంతా పోయింది, చివరికి చూస్తే గర్భము మృతతుల్యమైంది, డెడ్ వోమ్. వాగ్దానం నెరవేరుతుంటే ప్రభు అంటాడు, అసలు నేను వాగ్దానం నెరవేర్చే అసాధ్యాలు సుసాధ్యపరిచే దేవుణ్ణి రంగప్రవేశం చేయాలంటే ఫస్ట్ నేను చూసేది ఏంటి? నీ గర్భం ఏం కావాలి? త్వరగా చెప్పాలి. చచ్చిపోవాలి. గర్భం చచ్చిపోయిందా? కంగ్రాచులేషన్ సారా, యు ఆర్ క్వాలిఫైడ్ ఫర్ గాడ్స్ ఇంపాసిబుల్. గర్భము నిజంగా మృతుల్యమైందా? సారా నీ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు దేవుడు అసాధ్యాలు సుసాధ్యపరిచే దేవుడు నీ జీవితాన్ని ఏం చేస్తాడు? కార్యము జరిగిస్తాడు. అది కాదా దేవుని యొక్క కృప? అది కాదా దేవుని యొక్క అసాధ్యాలు సుసాధ్యపరిచే దేవుని సత్తా? ఎవ్రీ డే హోప్స్ హ్యావ్ బీన్ స్నాచ్డ్ అవే ఫ్రమ్ యూ. నీ నుంచి ప్రతిరోజు నిరీక్షణ, ఆశలని దూరం చేస్తున్నాయా? దూరం అవుతున్న ప్రతి ఆశ వెనకల ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఆశలు ఎంత చల్లారిపోతూ ఉంటే అసాధ్యాలు సుసాధ్యపరిచే దేవుడు అంత దగ్గర అవుతున్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. కొన్నిసార్లు డౌట్ వచ్చిందా, ఎందుకంటే సిచ్యువేషన్స్, ప్రార్థన స్టార్ట్ చేసిన తర్వాత, వాగ్దానం వచ్చిన తర్వాత పరిస్థితులు ఇంకా విషతుల్యమైనాయి. ముందన్న నేను మేనేజ్ చేసుకునే పరిస్థితులు ఉండే, ఈరోజు మేనేజ్ కూడా చేసుకోలేనంత పరిస్థితులుగా వెళ్ళిపోయిందని ఎప్పుడన్నా అనిపించిందా? అలా అనిపిస్తే కంగ్రాచులేషన్స్. అసాధ్యాలకు నువ్వేమవుతున్నావు? క్వాలిఫై అవుతున్నావు. అసాధ్యాలని కళ్ళారా చూడడానికి నువ్వేమవుతున్నావు? యోగ్యుడు అవుతున్నావు. అట్టి అసాధ్యాలకు నువ్వు ఇంకేమవుతున్నావు? దగ్గర అవుతున్నావు. ఈ సత్యము నీ కనువిప్పును కలిగించునుగాక. మనసార్లు చాలాసార్లు జీవితంలో కొన్నిసార్లు పరిస్థితులు బ్యాడ్ టు వర్డ్స్ అయిపోయినట్లయితే ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా నీ హృదయాన్ని ఓదార్చునుగాక. See, when biology declared dead, God declared now begins the story. ఇప్పుడు కథ ఏం చేస్తాను? ఆరంభిస్తాను. ఒక్క ఉదాహరణ కాదు, బైబిల్ ఎక్కడైనా చూడండి, దయచేసి మీరు గమనించండి. గర్భము మృతతుల్యమైపోయి ఆశలన్నీ సమాధి అయిన తర్వాత అప్పుడు దేవుడు దిగొచ్చి అసాధ్యాలు ఏం చేశాడు? సుసాధ్యపరిచాడు. ఒక ఉదాహరణ అయిపోయిందా? రెండో ఉదాహరణ, వెనుకలేమో ఫరో సైన్యం, ముందేమో ఎర్ర సముద్రం. ఒక్క మాటలు ఇంగ్లీష్లో డెడ్ ఎండ్స్ అంటారు. చుట్టంతా ఏమైనా దారులు మూసుకుపోయినాయి. అన్ని దారులు ఏమైనాయి? త్వరగా చెప్పండి. వెనుకలు పరిగెడదామంటే ఫరో, ముందు పరిగెడదామంటే ఎర్ర సముద్రం. ఈ డెడ్ ఎండ్ని దేవుడు ఇప్పుడు అన్నాడు, అంతవరకు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫరో సైన్యం వెనుకల దాకా వచ్చేదాకా దేవుడు ఏం చేశాడు? వెయిట్ చేశాడు. ముందేమో ఎర్ర సముద్రం మొత్తం హోరాహోరీగా పైన ఆ యొక్క కెరటాలు వచ్చేదాకా వెయిట్ చేశాడు. వెనకాల ఇంకా దగ్గరగా అవుతూ ఉంటే గుండె చప్పుడు నీకు ఎలా ఉంటుందండి? డగడగ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రభు అంటాడు, ఎర్ర సముద్రములను పాయలు చేసి రహదారిగా చేసే దేవుణ్ణి ఇప్పుడు అడుగు పెడతాను.
దయచేసి గమనించండి, దేవుడు దేంతో మాట్లాడతాడు తెలుసా? స్పెషలిస్ట్తోనే మాట్లాడతారు. స్పెషలిస్టులు స్పెషల్ ప్రాబ్లమ్స్తోనే మాట్లాడతారు. నువ్వు స్పెషలిస్ట్ అయితే దేవుని స్థానంలో అసాధ్యాలు సుసాధ్యపరిచే దేవుడు దేంతో మాట్లాడతాడు? సమాధితోనే మాట్లాడతాడు. మృతి పొందిన సారా గర్భంతోనే మాట్లాడేమన్నాడు, వచ్చే సంవత్సరం కల్లా నీ గర్భంలో ఏం చేస్తావు? కుమారుని ఏం చేస్తావు? ఎత్తుకుంటావు అన్నాడు. రెండోదిగా, ఎర్ర సముద్రాల ముందు వెనకాల ఫరో సైన్యం రెండు వైపులా స్టక్ అయిపోయి ఇక తప్పించుకునే మార్గమే లేకపోతే అప్పుడు ప్రభు జ్ఞాపకం చేస్తా అంటాడు, ఇప్పుడు ఏం కావాలా? సాగి పో. ఎప్పుడన్నాడు? త్వర చెప్పండి, ఎప్పుడన్నాడు? ముందు రోడ్డు క్లోజ్ అయింది, వెనకల రోడ్డు క్లోజ్ అయింది. ఇప్పుడు ఏమన్నాడు? సాగిపో. ఎప్పుడు మాట్లాడండి? దేవుడు నోరు ఎప్పుడు తెరిచాడు? డెడ్ ఎండ్స్ అన్నీ మూసుకుపోయినప్పుడు. ఎస్ అని వాళ్ళు చేతి. మూడో మాట, ఎండిపోయిన ఎముకలు లోయలో ఉన్నాయి. ఏడ్చుకెళ్ళి దేవుడు పిలిచాడు. పోయి దేంతో మాట్లాడమన్నాడు? ఇప్పుడు చెప్పండి, దేంతో మాట్లాడమన్నాడు? సైన్యంతో మాట్లాడమనలే. దేంతో మాట్లాడమన్నాడు చెప్పండి. 37 ఏజ్కేల్ గ్రంథం 4-10 వచనాల్లో దేంతో మాట్లాడమన్నాడు మీరు చెప్పండి. 4వ వచనం చదవండి. 37:4 దేంతో మాట్లాడమన్నాడు? దేవుడు దేంతో మాట్లాడుతున్నాడండి? దేవుని వాక్కు దేన్ని మాట్లాడుతుంది? అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన మీ ఎముకలతో ఇట్లనము. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట. అలా యెహోవా మాట ఎవరితో మాట్లాడుతున్నాడో? సబ్జెక్ట్స్ ఎవరు? ఎండిపోయిన ఎముకలు. అవి చచ్చిపోయినాయి, చెదిరిపోయాయి, చచ్చిపోయాయి. ఆశలన్నీ కూడా అడియాశలు అయిపోయి చివరికి ఏమైపోయినాయి? సమాధి చేయబడితే సమాధి కూడా లాస్ట్కి చెక్లా చెదురైపోయి ఎముకలు కూడా ఏమైనాయంట? ఎండిపోయినాయండి. మాంసం లేదు దానికి. ఎముకలు ఏమైపోయినాయి? ఎండిపోయినాయి. ఈరోజు చాలా కుటుంబాల్లో బంధాలు ఎండిపోయినాయి, నిరీక్షణ ఎండిపోయింది, సంతోషం ఎండిపోయింది, ఆత్మీయత ఎండిపోయింది, విశ్వాసం ఎండిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఏదో బతుకుతున్నామన్న పేరుంది కానీ ఆత్మీయంగా, మానసికంగా, భౌతికంగా చచ్చిబడిపోయి ఎండిపోయిన స్థితిలో ఉన్నావా? గాడ్ స్పెషలైజెస్ టు స్పీక్ టు డెడ్ థింగ్స్ ఇన్ లైఫ్. మృతమైన గర్భంతో మాట్లాడాడు, మృతమైన పరిస్థితులతో మాట్లాడాడు, మృతమైన ఎండిపోయిన ఎముకలతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? మహాసైన్యంగా లేచి నిలబడని ప్రకటించాడు. When man was seeing a cemetery, when man was seeing a graveyard, God saw an army in a battlefield. యుద్ధ భూమిలో ఒక సైన్యాన్ని దేవుడు చూశాడు. ఆ సందర్భంలో మనుషులందరూ చూస్తుంది ఏంటంటే అదొక లోయలో ఒక శ్మశాన వాటిక. God speaks life to the dead things in your possibility. నీ జీవితంలో అసాధ్యమై చచ్చిపోయిన వాడితో దేవుడు మాట్లాడే సత్తా, అసాధ్యాలు సుసాధ్యపరిచే దేవుడు ఎవడితోనంటే వాడితో మాట్లాడాడు. చచ్చిపోయిన వాడితోనే, జీవం లేని వాటితోనే, ఆశలు అడియాశలేని వాటితోనే, ఇక మనిషి సాధ్యము కాదన్న వాటితోనే ఈరోజు దేవుడు అసాధ్యాలు సుసాధ్యపరిచే దేవుడు మాట్లాడుతున్న సత్యాన్ని దేవుని సేవకునిగా జ్ఞాపకం చేస్తున్నా.